తెలంగాణ నుంచి సోనియా పోటీ, ఖమ్మం, నల్గొండ, మెదక్ లోక్సభ సెగ్మెంట్ల పరిశీలన, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీర్మానం. నేడు ఢిల్లీలో ఏఐసీసీకి అందజేయబోతున్న సీఎం రేవంత్, అధినేత అప్రూవల్ తర్వాత ఎన్నికలకు కసరత్తు. సో ఇప్పుడు కేసీఆర్ కూడా మెదక్ నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఆయనకి మెదక్ తప్ప ఇంకొక దగ్గర గెలిచే అవకాశం లేదు. కొంత వాళ్ళకి మొన్న పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది, ఇక మెదక్ ఆ ఏరియాలోనే మెజారిటీ సీట్లు వచ్చింది. కాబట్టి మెదక్ లోక్సభ నుంచి కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉందట. మరి ఒకవేళ సోనియా గాంధీ మెదక్ నుంచి పోటీ చేస్తే కేసీఆర్ పోటీ చేస్తాడా? అవకాశం ఉంటుందా? డిపాజిట్ అయిన వస్తుందా కేసీఆర్కి? ఇవన్నీ రకరకాల చర్చలు చేస్తూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుంది అన్నది. సో ఇది కూడా ఏంటంటే జస్ట్ కాంగ్రెస్ పిఎస్సి మీటింగ్లో వాళ్ళు ఒక తీర్మానం చేసి వాళ్ళ హైకమాండ్కి పంపిస్తున్నారు. మీరు కనుక పోటీ చేస్తే మెజారిటీ సీట్లు మనం సాధించే అవకాశం ఉంటుంది, ఆలోచించండి అని వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణ నుంచి సోనియా పోటీ, ఖమ్మం, నల్గొండ, మెదక్ లోక్సభ సెగ్మెంట్ల పరిశీలన, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీర్మానం. నేడు ఢిల్లీలో ఏఐసీసీకి అందజేయబోతున్న సీఎం రేవంత్, అధినేత అప్రూవల్ తర్వాత ఎన్నికలకు కసరత్తు. సో ఇప్పుడు కేసీఆర్ కూడా మెదక్ నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఆయనకి మెదక్ తప్ప ఇంకొక దగ్గర గెలిచే అవకాశం లేదు. కొంత వాళ్ళకి మొన్న పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది, ఇక మెదక్ ఆ ఏరియాలోనే మెజారిటీ సీట్లు వచ్చింది. కాబట్టి మెదక్ లోక్సభ నుంచి కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉందట. మరి ఒకవేళ సోనియా గాంధీ మెదక్ నుంచి పోటీ చేస్తే కేసీఆర్ పోటీ చేస్తాడా? అవకాశం ఉంటుందా? డిపాజిట్ అయిన వస్తుందా కేసీఆర్కి? ఇవన్నీ రకరకాల చర్చలు చేస్తూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుంది అన్నది. సో ఇది కూడా ఏంటంటే జస్ట్ కాంగ్రెస్ పిఎస్సి మీటింగ్లో వాళ్ళు ఒక తీర్మానం చేసి వాళ్ళ హైకమాండ్కి పంపిస్తున్నారు. మీరు కనుక పోటీ చేస్తే మెజారిటీ సీట్లు మనం సాధించే అవకాశం ఉంటుంది, ఆలోచించండి అని వాళ్ళు చెప్తున్నారు.